హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటిని క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటా ఉన్నాం కదా. సో ఈరోజు వచ్చేసి మనం బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అంటే SCERT వాళ్ళు 3 క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేశారనమాట. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒక చోట పెట్టి సో వాటిని ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతా ఉన్నాం. సో ఫస్ట్ మోడల్ పేపర్ 1 చూద్దాం. అందులో సెక్షన్ A క్వశ్చన్స్ 1 to 15 ఇలా ఉంటాయి. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారనమాట, హిస్ ఫస్ట్ ఫ్లైట్ అనేటువంటి పాఠం నుంచి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద సీగల్స్ మదర్ డూ? సీగల్ యొక్క వాళ్ళ అమ్మ ఏం చేసింది అని చెప్పేసి. అంటే ఆ పక్షి ఎగరలేకుండా అక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటే ఆ పక్షి వస్తుంది కదా, తన మదరు ఒక ఫిష్ని తీసుకొని వచ్చి తన దగ్గరకు వస్తుంది. బట్ దగ్గరికి రాదు, తన అంటే రీచ్ అయ్యేంత డిస్టెన్స్లోకి వచ్చేసి ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే సన్ని, తన కొడుకుని అంటే ఆ చిన్న పక్షిని ఎగిరేలాగా చేయడం వాళ్ళ మమ్మీ యొక్క ఉద్దేశం. సో ఆన్సర్ ఇలా రాస్తాం, ద సీగల్స్ మదర్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ అండ్ ఫ్లూ అక్రాస్ టు టెంప్ట్ హిమ్ టు ఫ్లై. తనని టెంప్ట్ చేస్తూ ఉందన్నమాట ఎగరడానికి. సో అది ఆన్సర్. నెక్స్ట్, వాట్ సర్ప్రైజ్ ద యంగ్ సీగల్? ఎందుకు ఆ యంగ్ సీగల్ ఆశ్చర్యపోయింది అంటే, వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చేసి అంటే దగ్గరకు వచ్చింది బట్ రీచ్ అవ్వట్లేదు, తనకి ఫిష్ ఇవ్వట్లే కదా ఫుడ్. సో అందుకు సర్ప్రైజ్ అయిందనమాట. ద యంగ్ సీగల్ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ హిస్ మదర్ స్టాప్డ్ జస్ట్ అవుట్ ఆఫ్ హిస్ రీచ్. దాదాపుగా దగ్గరకు వచ్చేసి ఇంకా అంటే రీచ్ అయ్యేటువంటి అంత పొజిషన్లో ఉండి ఆగిపోయింది. సో అందువల్ల తను షాక్ అయిందనమాట. ఇక్కడ ఉంది, హీ వెయిటెడ్ ఏ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్ వండరింగ్ వై డిడ్ నాట్ కమ్ అని చెప్పేసి. సో ఆ ప్యాసేజ్లో ఉంటుంది అనమాట వాటికి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ది చూద్దాం. వాట్ మేడ్ ద యంగ్ సీగల్ డైవ్ ఇన్ టు ద స్కై? ఎందుకు ఆ పక్షి ఎగిరింది స్కైలోకి అంటే హంగర్ వల్ల అనమాట, ఆకలి. తనకి ఫిష్ కావాలి కదా ఫుడ్, సో దానికోసం ఎగిరింది. ఫోర్త్ది, వై డిడ్ ద యంగ్ సీగల్స్ హార్ట్ స్టాండ్ స్టిల్? ఎందుకు అంటే హార్ట్ స్టాండ్ స్టిల్ అంటే భయపడ్డాం అనమాట. ఎందుకు అంత భయపడిపోయింది? ద సీగల్ వాస్ టెరిఫైడ్ టు ఎంటర్ ద స్పేస్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. సో ఒకేసారి పైనుంచి దూకిన తర్వాత కింద చూస్తే సముద్రం ఉంది కదా, సో చాలా భయపడిపోయింది అనమాట. నెక్స్ట్, వాట్ మేడ్ ద సీగల్ ఫియర్లెస్? ఎందుకు ఆ సీగల్ ఫియర్లెస్, అస్సలు భయం లేకుండా ఫస్ట్ భయపడింది, దాని తర్వాత భయం అంతా పోయింది. ఎందుకు అంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ టు ద స్కై. ఒకసారి ఎగరడం స్టార్ట్ చేసిన తర్వాత అది చాలా అంటే ఏమాత్రం భయం లేకుండా హ్యాపీగా ఎగిరింది. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు. నెక్స్ట్ 6 to 10 ఒక పోమ్ ఇచ్చున్నారు, ఏ టైగర్ ఇన్ ద జూ పోమ్ నుంచి. హీ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్ అట్ ద జంగిల్స్ ఎడ్జ్, bearing his white fangs, his claws terrorizing the village, but is locked in a concrete cell. His strength behind bars, stalking the length of his cage. Ignoring visitors, he hears the last voice at night, the patrolling cars, and stares with his brilliant eyes and the brilliant stars. సో అది స్టాంజా. చూద్దాం, హూ డస్ హీ రెఫర్ టు? ఎవరు ఇక్కడ హీ అంటే ఎవరు? సో హీ షుడ్ బి స్టార్లింగ్ అరౌండ్ హౌసెస్, ఇళ్ళ చుట్టూ అంటే గర్జించుకుంటూ అందరినీ భయపెట్టుకుంటూ, ఆ టెర్రరైజింగ్ ద విలేజ్ అనమాట, విలేజ్ పీపుల్ అందరినీ భయపెట్టుకుంటూ ఉండాలి కదా. సో ఎవరు ఇక్కడ హీ అంటే, హీ రెఫర్స్ టు ద టైగర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హౌ డిడ్ హీ టెర్రరైజ్ ద విలేజర్స్? ఎలా ఆ టైగర్ భయపెడుతుంది విలేజర్స్ని అంటే, బై స్నార్లింగ్, బేరింగ్ హిస్ ఫ్యాంగ్స్ అండ్ క్లాస్, ఈ గర్జిస్తూ తన యొక్క పంటి కూరలు చూపిస్తూ, కాలి గోల్డ్ ఉంటాయి కదా అవి చూపిస్తూ, సో ఇలా భయపడుతూ ఉంటుంది అనమాట జనాలందరినీ. వేర్ వాజ్ హీ లాక్డ్ ఇన్? సో ప్రజెంట్ ఎక్కడ దాన్ని బంధించేశారు? ఇన్ ఏ కాంక్రీట్ సెల్, ఒక జూలో కాంక్రీట్ సెల్లో బంధించేశారనమాట. నెక్స్ట్ 9th, వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ యానిమల్ ఇన్ సెకండ్ స్టాంజా? ఏంటి దాని మూడ్ ఎలా ఉంది సెకండ్ స్టాంజాలో? ఇక్కడ ఉంది కదా, ఇగ్నోరింగ్ హిస్ విజిటర్స్, హీ హియర్స్ బట్ హీ ఈస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్, హీ స్ట్రెంత్ బిహైండ్ బార్స్, స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్, ఇగ్నోరింగ్ విజిటర్స్. ఏమాత్రం పట్టించుకోకుండా అంటే కొంచెం బాధలో ఉందన్నమాట. ప్రైడ్ అంటే గర్వం, రిలాక్స్డ్ అంటే రిలాక్స్ అవుతూ ఉండడం. సో యాగనీ అంటే బాధ. ఆ టైగర్ బాధలో ఉంది అని. వాట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ హీ హియర్స్ ఇన్ ద పోమ్? సో తను వినేటువంటి ఆ రోజుకి వినేటువంటి చివరి వాయిస్ ఏంటి? హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ అట్ నైట్, ద ప్యాట్రోలింగ్ కార్స్. సో ప్యాట్రోలింగ్ కార్స్ అనమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, ఈ పోలీస్ వాళ్ళు ప్యాట్రోలింగ్కి వస్తూ ఉంటారు సో చెక్ చేయడానికి. సో అటువంటి కార్స్ యొక్క సౌండ్స్ని వింటూ ఉంటుంది అనమాట, లేట్ నైట్స్ తిరుగుతూ ఉంటారు కదా. సో అది తను వినేటువంటి చివరి వాయిస్ డేకి. నెక్స్ట్ 11 to 15
ఒక సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు ద థీఫ్ స్టోరీ నుంచి. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మై హార్ట్ శాంక్, వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్? ఇక్కడ వాళ్ళు చెప్పున్నారనమాట మై హార్ట్ శాంక్ అని చెప్పేసి. ఎక్కడ అంటే ఈ యొక్క దొంగ హరి ఉన్నాడు కదా, అనిల్ దగ్గర పని కోసం జాయిన్ అయిపోయి తను నైట్ డబ్బులు తీసుకొని వచ్చింటే డబ్బులు దొంగతనం చేస్తాడు. సో నెక్స్ట్ డే అది ఆ రోజు పారిపోదామని ట్రై చేస్తాడు, బట్ కుదరక మళ్ళీ వస్తాడు కదా, అన్నీ తడిచిపోయి ఉంటాయి, ఇచ్చేసి ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్లేస్లోనే పెట్టేసి ఉంటాడు. కానీ అనిల్కి తెలిసినప్పటికీ తిరిగి డబ్బులు ఇస్తాడనమాట. సో అవి ఇంకా కొంచెం తడిగా ఉంటాయి. అప్పుడు డబ్బులు ఇచ్చేసరికి 50 రూపీస్ నోట్ ఇస్తూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట మై హార్ట్ శాంక్ అని. అంటే దాని మీనింగ్ ఏంది? హీ ఫెల్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ కాట్, అంటే దొరికిపోయినానేమో అని చెప్పేసి భయపడ్డాడు, తన దొంగతనం తెలిసిపోతుందేమో అని హరి. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్, హూ డస్ హీ రెఫర్ టు? ఇక్కడ తను చేయి చాచాడు. ఎవరు ఇక్కడ చేయి చాచిందంటే ద రైటర్. ఎందుకంటే అనిల్ ఇస్తూ ఉన్నాడు కదా డబ్బులు. సో హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అంటాం. ఎవరు అక్కడ? హీ అంటే ద రైటర్. నెక్స్ట్ హీ న్యూ, అతనికి తెలుసు అన్నాం. వాట్ డిడ్ హీ న్యూ? ఏం తెలుసు? ఇతను దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడన్న విషయం తెలుసు అనిల్కి. అయినప్పటికీ తనను నమ్మి తన దగ్గరే పనిలో పెట్టుకుంటాడు అనమాట. హీ న్యూ దట్ హరి ట్రైడ్ టు స్టీల్. స్టీల్ అంటే దొంగతనం. నెక్స్ట్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. వై? ఎందుకు? ఇతను నవ్వాడు లాస్ట్లో. అప్పటిదాకా అదొక రకమైన స్మైల్ ఇచ్చేవాడు. ఎవరు? మన హరి. అంటే దొంగ మోసం చేస్తూ అవతల వాళ్ళని ప్లీజింగ్ స్మైల్ అని చెప్పాం. సో బట్ ఇక్కడ మాత్రం స్మైల్ చాలా బాగా వచ్చిందనమాట. ఎందుకంటే తన ఆలోచనలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి. హిస్ థాట్స్ వర్ క్లీన్. తన ఆలోచనలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పిన. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒక స్మైల్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ 15th ఇది. వాట్ విల్ ద నెరేటర్ ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్? సో తనకు దొంగతనం ట్రై చేశాడని తెలుసు, అయినప్పటికీ తనను ఏమనలేదు కదా అనిల్. సో ఇప్పుడు నెరేటర్ అంటే ఈ దొంగ ఏం చేస్తాడు? మేబీ హీ విల్ హెల్ప్ ద పూర్, పేదవాళ్ళకి సాయం చేస్తాడా? ఆర్ హీ విల్ చేంజ్ హిస్ బిహేవియర్, తన ప్రవర్తనని మానుకొని అంటే దొంగతనం చేసే ఆ క్యారెక్టర్ని మార్చేసుకొని మంచిగా మారుతాడా? అదే కదా. సో బి ఆన్సర్. నెక్స్ట్ 16th ఒక ట్రీ డయాగ్రామ్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అందులో టైప్స్ గురించి ఎగ్జాంపుల్స్తో సహా. సో ఆ టేబుల్ని చూస్తూ మనం ఆన్సర్స్ని రాయాలన్నమాట. వాట్ డస్ ద ట్రీ డయాగ్రామ్ షో? ఏం చూపిస్తుంది మనకు? క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని రాస్తాం అంతే. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్? ఎన్ని టైప్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 టైప్స్. హౌ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ షోన్ ఇన్ పెర్క్యూజన్ ఇన్స్ట్రుమెంట్స్? సో పెర్క్యూజన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? పెర్క్యూజన్ ఇక్కడ ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి బ్యాంగింగ్, ఒకటి స్ట్రైకింగ్. 2 టైప్స్ కదా. సో 2, ఆప్షన్ సి. నెక్స్ట్ ఐడెంటిఫై ద విండ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి వాటిలో విండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. గిటార్, ఫ్లూట్, జైలోఫోన్. సో గిటార్ ఇదంతా స్ట్రింగ్స్ ఉంటాయి కదా. ఫ్లూట్ అంటే మనం గాలి ఊదుతూ ఉంటాం. సో విండ్ ఇన్స్ట్రుమెంట్. మనకు తెలియకపోయినా ఇక్కడే లిస్ట్లో ఉంటుంది అనమాట. ఈ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద ఉంటుంది ఫ్లూట్. ఓకే. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. డ్రమ్ ఈజ్ ఎ విండ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. సో డ్రమ్ అనేది విండ్ ఇన్స్ట్రుమెంట్ కాదు కదా. ఊదుతారా డ్రమ్ని? నో. గిటార్ ఈజ్ ఎ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. స్ట్రింగ్స్ ఉంటాయి కదా గిటార్కి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇలా ఒక ప్యాసేజ్ ఇచ్చి కొన్ని సెంటెన్సెస్ ఇస్తారనమాట, 5 సెంటెన్సెస్. వాటిని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలా, జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవన్నీ. సో ఇవి చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని చదవకుండానే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏ లైన్లో ఉన్నాయో కౌంట్ చేసుకోవాలన్నమాట. ద క్రోస్ వెంట్ టు ఏ జాకల్ అండ్ సాట్ ఈజ్ అడ్వైజ్ అని చెప్పి ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదా, అది ఎక్కడుందో ఎతకాల. బాగా చూస్తే 6th సెంటెన్స్లో ఉంటుంది. సో దాని పక్కన నెంబర్ 6 అని రాసుకున్నాం. నెక్స్ట్ పవర్ఫుల్ ఎనిమీస్ కెన్ బి ఓవర్కమ్ విత్ ద యూజ్ ఆఫ్ విట్. ఇది ఎక్కడో లాస్ట్లో ఉంది చూడండి, యూజ్ ఆఫ్ విట్ అని ప్యాసేజ్లో. సో అది 11th లైన్లో ఉంది కాబట్టి 11 అని రాసుకున్నాం. అట్లనే సి 2 crows ప్రిపేర్డ్ అ నైస్ నెస్ట్ అండ్ మేడ్ ఇట్ దేర్ హోమ్. అది 2nd లైన్లోనే ఉంది. ఇక్కడ 2nd లైన్లో ఉంది కదా, ఏ నైస్ నెస్ట్ మేడ్ ఇట్ దేర్ హోమ్ అని. సో 2nd లైన్. అలాగే ఈ డి వచ్చేసి 10th లైను, ఈ వచ్చేసి 3rd లైన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లైన్ నెంబర్స్ రాసుకున్నాం కదా, వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు కరెక్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. సో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది? 2. సో 2 ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? సి. సో ఫస్ట్ సి ఆప్షన్ పెట్టేసి ఫుల్ సెంటెన్సెస్ రాస్తాం. నెక్స్ట్ 2 తర్వాత 3, అంటే 3 సెంటెన్స్ ఏది నెంబరు? ఈ. సో ఈ పెట్టి ఫుల్ సెంటెన్సెస్ రాయాలి. దేర్ వాజ్ బ్లాక్ కోబ్రా ఇదంతా రాయాలి. నెక్స్ట్ 3 తర్వాత 6 కదా, సో ఏ. 6 తర్వాత 10, సో డి.
10 తర్వాత 11 బి. సో సిఈఏడిబి ఈజ్ ద కరెక్ట్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో 5 మార్క్స్ వచ్చేస్తాయి మనకు. ఇది సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అన్నారు. సో ఇక్కడ ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చింటారు. హూమ్ని చూసి మనం హూమ్ని తీసుకొని కంబైన్ చేయాలన్నమాట. హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్, ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. సో ఎలా రాస్తాం దాన్ని? హీ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్ విత్ బిఫోర్ అని రాయాలి. ఇక్కడ హిమ్ తీసేస్తాం, ఎందుకంటే హూమ్ అని వచ్చినప్పుడు హిమ్ కానీ హర్ కానీ ఇలాంటి సెంటెన్సెస్ ఉంటే వాటిని రిమూవ్ చేసేయాలి. హూ వచ్చినప్పుడు హీ షీ వాటిని తీసేస్తూ ఉంటాం కదా. సో విచ్ వచ్చినప్పుడు ఇట్ని తీసేస్తూ ఉంటాం. సో ఇది కూడా అంతే. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ టేస్టీ డిషెస్ అన్నాం. సో యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్లోకి చేంజ్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? షీలా. వర్బ్ వచ్చేసి ప్రిపేర్డ్. ఆబ్జెక్ట్ టేస్టీ డిషెస్. సో ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొని వస్తాం. టేస్టీ డిషెస్ అవి ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి ఇక్కడ పైన షీలా సింగులర్ కాబట్టి హ్యాజ్ ఇచ్చారు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుస్తాం ప్యాసివ్ వాయిస్లో. సో ప్లూరల్ ఉంది కాబట్టి హ్యావ్ బీన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో V3 రాయాలి. ప్రిపేర్డ్కి V3 వచ్చేసి ప్రిపేర్డ్. ఒక ప్రపోజిషన్ వాడతాం బై. ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది అనమాట. షీలా చివరికి వచ్చేస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. టేస్టీ డిషెస్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బై షీలా అని. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ద పేషెంట్ సెడ్ టు ద డాక్టర్, ఐ హ్యావ్ బాట్ ద మెడిసిన్స్ అన్నాడు. మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలన్నమాట. సో ఇట్లా రాస్తాం. ద పేషెంట్ టోల్డ్ ద డాక్టర్. ఇక్కడ అతను చెప్పాడు కదా, ఐ హ్యావ్ అన్నాడు. సో మనం ఏం చెప్పాలా? అతను చెప్పాడు కాబట్టి థర్డ్ పర్సన్గా మనం ఎలా చెప్తామంటే హీ. సో అతను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పినాడు, అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాం. సో హ్యావ్ అనేది హ్యాడ్ లాగా చేంజ్ అయిపోతుంది. బాట్ ద మెడిసిన్స్. ద పేషెంట్ టోల్ ద డాక్టర్ దట్, ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. దట్ హీ హ్యాడ్ బాట్ ద మెడిసిన్స్, అంతే. నెక్స్ట్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ద బేకర్ కలెక్టెడ్ హిస్ బిల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్. అట్ అనమాట, అంటే మంత్ చివరిలో అతను ఆ బేకర్ తన బిల్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. ద ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. తన రెక్కల మీద ఎటువంటి లైట్స్ లేవు, రెక్కల పైన కదా, సో ఆన్. నెక్స్ట్ ఎడిటింగ్ ప్యాసేజెస్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, 4 అండర్లైన్ చేసి ఉంటారు, 4 వర్డ్స్, అవి మిస్టేక్స్ ఉంటాయి, మనం కరెక్ట్ చేసి రాయాలన్నమాట. ద బస్ రోల్స్ ఆన్ నౌ కటింగ్ అప్. ఇది ఆ లెసన్ నుంచి, వల్లి లెసన్ నుంచి, అంటే అమ్మాయి మేడం రైడ్స్ ద బస్ లెసన్ నుంచి అనమాట. వల్లి అనే అమ్మాయి తన పక్కన ఉన్నటువంటి టౌన్ని చూడడానికి వెళ్తుంది కదా. సో ఆ లెసన్లో అంత పాస్ట్ టెన్స్లో ఉంటుంది తన ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ బస్ రోల్డ్, V2లో రాస్తాం రోల్డ్. నౌ రషింగ్ డౌన్ ఏ టైనీ హ్యామ్లెట్ అన్నారు. రషింగ్ డౌన్ కాదు, ఏ టైనీ హ్యామ్లెట్ అంటే ఒక చిన్న విలేజ్ అని అర్థం. సో విలేజ్ ద్వారా వెళ్తూ ఉంటుంది, అంటే విలేజ్ మధ్యలో వెళ్తూ ఉంటుంది, విలేజ్ గుండా. సో రషింగ్ త్రూ ద విలేజ్. సో త్రూ ఏ టైనీ హ్యామ్లెట్. హ్యామ్లెట్ అంటే చిన్న విలేజ్ అనమాట, విలేజ్ కంటే చిన్నది. ఆర్ పాస్ట్ ఏ ఆడ్ వే సైడ్ షాప్ అన్నారు. ఆడ్. సో ఆడ్ అనేది అదొక ఓవెల్ కదా, ఓవెల్ ముందు ఏం ఆర్టికల్ యూజ్ చేస్తాం? యాన్. సో యాన్. నెక్స్ట్ సమ్టైమ్స్ ద బస్ సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గాబ్లింగ్ టు అదర్ వెహికల్ కాదు, టు అనదర్ వెహికల్, ఇంకొక వెహికల్ని. సో అనదర్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్ అనమాట అక్కడ. నెక్స్ట్ సూటబుల్ ఆర్టికల్స్. ఐ కుడెంట్ సీ డాష్ బ్లాక్ ఏరోప్లేన్ అన్నారు. ఆల్రెడీ తెలుసు కదా, మెన్షన్ చేశారు దాన్ని అంతకుముందు. సో డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం, ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి ద బ్లాక్ ఏరోప్లేన్. నెక్స్ట్ ద డాష్ గాడ్ గేవ్ గ్రీన్ సిగ్నల్ అండ్ ద ట్రైన్ పుల్డ్ అవుట్. ఇక్కడ ద ట్రైన్ అని డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసినారు. సో పక్కాగా తెలుసు, సో ముందు కూడా డెఫినెట్ ఆర్టికలే ఉంటుంది అనమాట, ద. నెక్స్ట్ 2 సెంటెన్సెస్ ఇచ్చుంటారు, వాటిని వుడ్ కానీ యూస్ టు కానీ యూజ్ చేసి మనం కంబైన్ చేయాలన్నమాట. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అన్నాడు. మనం ఏం చేయాలంటే సెకండ్ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఎక్కడుందో చూడాలా, ప్లేడ్. దానికి ముందు యూస్ టు పెట్టేసి V1లో రాస్తే ఆ వర్బ్ని సరిపోతుంది. ఇట్లా రాస్తాం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ కామా ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. సో ప్లేడ్ని ఏం రాసాం మనం? యూస్ టు అని యాడ్ చేసి ప్లే రాసాం. సో వుడ్ కానీ యూస్ టు కానీ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. సో నేను ఏం చెప్తానంటే యూస్ టు యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే రెండింటికి యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ స్టేటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ అని 2 రకాలు ఉంటాయి కదా. సో వుడ్ వచ్చేసి మనం ఈ స్టేట్ వర్బ్స్కి వాడుతూ ఉంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా యూస్ టు రెండింటికి వాడచ్చు. సో అందువల్ల యూస్ టు వాడేస్తే బెటర్. ఇన్ మై స్కూల్ డేస్ అవర్ టీచర్ ఫెల్ట్ హ్యాపీ టీచింగ్ అస్. సెకండ్ది.
సో ఎట్లా రాయాలా, ఇన్ మై స్కూల్ డేస్ అలానే రాస్తాం. అవర్ టీచర్ ఫెల్ట్ అనేది వర్బ్. సో ఏం రాస్తున్నాం ఇక్కడ, యూస్ టు ఫీల్ హ్యాపీ టీచింగ్ అస్ ఇలా. నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్స్. సో నౌన్ మాడిఫైయర్స్ ఇలా ఉంటాయి, 2 సెంటెన్సెస్ ఇస్తారు, నౌన్ మాడిఫైయర్స్ యూజ్ చేసి కంబైన్ చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ సెంటెన్స్లో ఒక నౌన్ ఉంటుంది, అంటే ఐ బాట్ ఏ మొబైల్, ఇందులో నౌన్ ఏంటి, ఏ మొబైల్. సో సెకండ్ సెంటెన్సెస్లలో 2 అడ్జెక్టివ్స్ ఉంటాయి అనమాట, అంటే ఆ మొబైల్ గురించి వర్ణిస్తూ ఉంటాయి అడ్జెక్టివ్స్ కానీ అడ్వర్బ్స్ కానీ. ఇట్స్ అన్ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. సో అవి 2, ఆండ్రాయిడ్ అనేది ఒకటి, రెడ్ అనేది ఒకటి, ఆ డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ అంటాం. సో వాటిని తీసుకొని వచ్చేసి మీనింగ్ఫుల్గా మొబైల్ ముందు పెట్టాలా. ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. సో ఇది కరెక్ట్ ఫామ్ అనమాట. రెండోది, షీ వోర్ ఎ శారీ, ఇట్స్ ఏ కాంచీపురం శారీ, ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. సో 2 ఉన్నాయి, కాంచీపురం ఒకటి, బ్లూ ఒకటి, ఆ రెండింటిని తీసుకుపోయి శారీకి ముందు పెట్టేసి ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా రాస్తాం. షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ. ఎందుకు బ్లూ ముందు రాసామంటే, ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో కలర్ ముందు వస్తుంది ఆ యొక్క మెటీరియల్ కన్నా. ఆరిజిన్, కాంచీపురం అనేది కాంచీపురంలో తయారు చేశారు కదా కంచి. సో ఆరిజిన్ కంటే ముందు కలర్ ముందు వస్తుంది. సో బ్లూ అనేదాన్ని ముందు పెట్టేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, కలర్ ముందు రాయాలన్నమాట, అంటే ఆరిజిన్తో పోలిస్తే. నెక్స్ట్ అడ్వైజ్. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్, అడ్వైజ్ హిమ్ టు జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ అన్నాడు. మనం అడ్వైజ్ ఇవ్వాలి, యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ టు ఇంప్రూవ్ యువర్ కంప్యూటర్ స్కిల్స్, టు ఇంప్రూవ్ యువర్ టెక్నికల్ స్కిల్స్, ఇలా కూడా మనం యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ సినోనిమ్స్. ఇలా ఒక ప్యాసేజ్ ఇచ్చి లెసన్ నుంచి 4 వర్డ్స్ అండర్లైన్ చేసి ఉంటారు, పైన 5 ఆప్షన్స్ ఉంటాయి, మనం అందులో నుంచి కరెక్ట్ సినోనిమ్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో పైన క్రియేటివిటీ, ఎండ్ ఆఫ్ లైఫ్, గుడ్ లుకింగ్, డిస్పైర్, ఫార్చునేట్లీ అని చెప్పేసి 5 వర్డ్స్ ఇచ్చున్నారు. సో బ్యూటిఫుల్ అంటే ఏంటి, గుడ్ లుకింగ్, అందంగా కనిపిస్తే బ్యూటిఫుల్ అంటాం కదా, సో గుడ్ లుకింగ్. రెండోది డెత్ అంటే చావు, అంటే లైఫ్ లేకుండా ఉన్నాడు, ఎండ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ సి, లక్కీలీ అన్నాడు, సో ఫార్చునేట్లీ. నెక్స్ట్ ఇన్వెంటివ్నెస్, అంటే కొత్త కనిపెట్టడం కదా, సో క్రియేటివిటీ. ఓకే. నెక్స్ట్ యాంటనిమ్స్ చూద్దాం, ఆపోజిట్ వర్డ్స్. ఫ్రెండ్ అంటే ఎనిమీ ఆర్ ఫో అనొచ్చు, ఎనిమీ అనొచ్చు. నెక్స్ట్ రిప్లైడ్, సో ఆన్సర్ చెప్పడం, దానికి ఆపోజిట్ ఏంటి, ఆస్క్డ్ లేదా క్వశ్చన్డ్ అని. నెక్స్ట్ కామన్, సో కామన్కి యాంటనిమ్ ఏంటి, రేర్ ఆర్ అన్కామన్. నెక్స్ట్ కలెక్ట్ చేయడం, సో దానికి ఆపోజిట్ డిస్ట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే స్కాటర్ అనొచ్చు. నెక్స్ట్ 29th, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అన్నాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ యూ షుడ్ నాట్ డాష్. సో ఈ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు అంటే షుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, ఇవే వచ్చినా సరే పక్కన V1ని సెలెక్ట్ చేసేసుకోండి. షుడ్ ఉంది కాబట్టి V1. ఫర్గెట్ఫుల్నెస్, ఫర్గెట్ఫుల్, ఇందులో V1 ఏంటి, ఫర్గెట్. మిగిలినవి ఇది ఫర్గెట్ఫుల్, ఇవి నౌన్స్ కదా, సో నౌన్ అడ్వర్బ్. మనకు కావాల్సింది ఏంటంటే V1, సో ఫర్గెట్. రెండోది ఆల్ అబౌట్ యువర్ అంటే అక్కడ ఒక నౌన్ ఫామ్ సంథింగ్, నౌన్ ఉండాలి, అంటే మీ యొక్క నైబర్స్ని, సో మీనింగ్ ఇదే కదా వస్తుండే, మీ యొక్క నైబర్స్ని నువ్వు మర్చిపోకూడదు అన్నాడు. సో నైబర్హుడ్, నైబరింగ్ కాదు, నైబర్. నెక్స్ట్ 30th ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. షీ క్యాల్కులేటెడ్ అండ్ రీక్యాల్కులేటెడ్, ప్లాన్డ్ అండ్ డాష్. సో ఇక్కడ రీక్యాల్కులేటెడ్ ఉంది, మనం కూడా రీప్లాన్డ్ అంటాం, 2 ఉన్నాయి, క్యాల్కులేటెడ్, రీక్యాల్కులేటెడ్, ప్లాన్డ్, రీప్లాన్డ్. డిస్ప్లాన్డ్ అనకూడదు కదా, మళ్ళీ తిరిగి ప్లాన్ చేసేదాన్ని రీప్లాన్డ్ అంటాం. నెక్స్ట్ బుద్ధిస్ట్ అసెటిక్ ఫెల్ట్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్స్. సో మెడిటేషన్స్ సఫిక్స్ ఏంటి, TAONS. నెక్స్ట్ 31st రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి, మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇనాగరేషన్, సో అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదనమాట, ఇది దానికి కరెక్ట్ స్పెల్లింగ్, INAUGURATION అని. నెక్స్ట్ కంపల్సివ్ బ్యారేజ్, అపరెంట్లీ, విండ్షీల్డ్, సో అపరెంట్లీ స్పెల్లింగ్ ఏంటి, APPARENTLY. నెక్స్ట్ ఒక డిక్షనరీ ఎంట్రీ, స్క్వమ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చున్నారు, మనం డిక్షనరీ ఎంట్రీ క్వశ్చన్స్ రాయాలన్నమాట, 2 క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్స్ రాస్తాం. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్క్వమ్ అనేదానికి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఇక్కడే ఉంటుంది, వి అని ఉంది. సో వి అంటే ఏంటి, వర్బ్, మనం కంప్లీట్గా వర్బ్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిక్ 1 సెంటెన్స్ విత్ ద వర్డ్ స్క్వాడ్ యూస్డ్ ఇన్ ఇట్. ఇక్కడ ఈ స్క్వామ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ని మనం రాయాలన్నమాట, చాలా ఉన్నాయి. ద బాయ్ ట్రై టు స్క్వామ్ ఫ్రీ, అది రాయొచ్చు, లేకపోతే హీ మేడ్ మీ స్క్వామ్ విత్ ఎంబారస్మెంట్, సో నేను అది రాస్తున్నా, ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ 33rd ఒక ఫ్రేజల్ వర్బ్, ఒక ఈడియం ఇస్తారు, మనం దాన్ని ఓన్ సెంటెన్సెస్లో రాయాలన్నమాట.
సో మేకప్ ఫర్ అన్నాడు. మేకప్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు, ఏదైనా రాంగ్ జరిగినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఒక పని చేస్తాం కదా, వాటిని మేకప్ ఫర్ అంటాం. సో ఇక్కడ ఇలా రాసా, ఐ ఫర్గాట్ హర్ బర్త్డే సో ఐ బాట్ ఫ్లవర్స్ టు మేకప్ ఫర్ ఇట్. సో నేను ఆ అమ్మాయి బర్త్డేని మర్చిపోయినాను. సో దాన్ని మేకప్ చేయడానికి అంటే కరెక్షన్ చేసుకోవడానికి, ఆమెకు కోపం రాకుండా ఉండడానికి నేనేం చేశాను అంటే ఇప్పుడు ఫ్లవర్స్ కొని తీసుకెళ్తా ఉన్నాను అని. ఓకే. నెక్స్ట్ క్వేకింగ్ ఇన్ ద బూట్స్ అంటే టెన్షన్ పడ్డం అనమాట, భయపడుతూ ఉండడం. హీ వాస్ క్వేకింగ్ ఇన్ హిస్ బూట్స్ వెన్ హీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్రౌడ్. సో అంతమంది జనం ముందు మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అతను క్వేకింగ్ ఇన్ హిస్ బూట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అని. ఓకే. నెక్స్ట్ 34th మ్యాచ్ ద ఫాలోయింగ్. సో పార్ట్ ఏలో 4 వర్డ్స్, పార్ట్ బిలో వాటి మీనింగ్స్ ఉంటే మనం మ్యాచ్ చేయాలన్నమాట. గెట్ అలాంగ్ విత్ అంటే హ్యావ్ ఏ గుడ్ రిలేషన్ విత్ అని, అంటే మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనమాట. నెక్స్ట్ స్టే ఇన్, సో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే స్టే ఇన్ అంటాం. స్టే ఇండోర్స్, లోపలే. లుక్ ఆఫ్టర్, దేన్నైనా ఒక దాన్ని బాగా చూసుకోవడం, మంచిగా చూసుకుంటే లుక్ ఆఫ్టర్ అంటాం. సో టు టేక్ కేర్ ఆఫ్ అని. నెక్స్ట్ కామ్ డౌన్, సో ప్రశాంతంగా ఉండడం. రిమైన్ క్వయట్, సో సైలెంట్గా ఉండడం అనమాట కామ్ డౌన్ అంటే. ఓకే. సెక్షన్ బి అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ సి క్రియేటివ్ రైటింగ్స్ అనమాట. ఫస్ట్ది ఈ పైలట్కి ఆఫీసర్కి, కంట్రోల్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్కి ఒక కాన్వర్జేషన్ ఇచ్చున్నారు, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వాటికి ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ బి వచ్చేసి మేడం రైడ్స్ ద బస్లో ఆ లెసన్ నుంచి అనమాట. ఆ అమ్మాయి చూసింది కదా ప్రదేశాలన్నింటినీ, సో ఏమేమి చూసింది, తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒక డిస్క్రిప్షన్ లాగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 36A ఒక మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయాలన్నమాట. మన ఏరియాలో సీవేజ్ వాటర్ అంతా ఇష్యూ అయిపోతూ ఉంది, హెల్త్ హజార్డ్స్ వస్తూ ఉన్నాయి, సరిగా క్లీన్ చేయట్లేదు, మస్కిటోస్ పెరుగుతూ ఉన్నాయి. సో వాటికి కంప్లైంట్ ఇస్తూ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వీలైనంత త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మున్సిపల్ కమిషనర్కి ఒక లెటర్ రాయాలి. నెక్స్ట్ లేకపోతే 36Bలో బుక్స్ గురించి అనమాట. ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈ బుక్స్. సో బుక్స్ చదవడం ఒక మంచి హ్యాబిట్, ప్రతి ఒక్క విద్యార్థి దాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరిస్తూ ఒక స్పీచ్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, సో ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజున మనం స్పీచ్ ఇచ్చేలాగా స్పీచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ 37th దీనికి నేను ఆన్సర్స్ ఇస్తాను. అట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అన్నారు. సో పుట్టినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందంట, చాలా అందంగా, తెల్లగా, అందంగా ఉంది అని. సో ఈ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అనేది ఆన్సర్గా వచ్చేలాగా మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది అని రాస్తాం. ఇది క్వశ్చన్. హౌ వాజ్ ద చైల్డ్ అట్ బర్త్. ఓకే. రెండోది బి, షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ వెన్ షీ వాస్ 2 years old. షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్, తనకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ వచ్చింది అని. ఇది స్మాల్ పాక్స్ అనేది ఆన్సర్గా రావాలి. సో క్వశ్చన్ ఏం రాస్తాం, ఆమెకు 2 years వచ్చినప్పుడు ఏమొచ్చింది, తనకు ఏమయ్యింది. వాట్ డిడ్ షీ హ్యావ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2. సో తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమొచ్చింది, అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. నెక్స్ట్ సి, హర్ బాడీ వాస్ బట్ ద ఎంటైర్ బాడీ వాస్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మాస్. సో ఈ నల్లటి కాలిన మచ్చలు ఉంటాయి కదా తన ఫేస్ మీద, అప్పుడు తనకు ఈ స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు మచ్చలు ఉంటాయి, అవి అట్లనే ఉండిపోయినాయి అనమాట బ్లాక్గా. సో ఆ మచ్చల వల్ల తన బాడీ అంతా డిస్ఫిగర్ అయిపోయింది, అంటే అందవిహీనంగా మారిపోయింది అని. సో తన బాడీ మీద ఏమున్నాయి, దేనివల్ల ఆమె ఎలా ఉంది డిస్ఫిగర్ అయ్యింది అని రాయొచ్చు. ఇట్లా వాట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ పర్మనెంట్లీ డిస్ఫిగర్ ద బాడీ, ఏ టైప్ ఆఫ్ మార్క్స్ తనని డిస్ఫిగర్ చేశాయంటే డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ అని రాస్తాం. నెక్స్ట్ లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాస్ 5. సో 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు తను మాట్లాడలేకపోయింది అన్నారు. సో స్పీక్ అనేది ఆన్సర్గా రావాలి. మనం క్వశ్చన్ ఏం రాస్తాం, 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె ఏం చేయలేకపోయింది అంటే ఏం చేయలేకపోయింది అని. సో అది వాట్ కుడెంట్ షీ డూ టిల్ షీ వాస్ 5. వాట్ కుడెంట్ షీ డూ టిల్ షీ వాస్ 5, తనకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమె ఏం చేయలేకపోయింది అంటే స్పీకింగ్ చేయలేకపోయింది అని. నెక్స్ట్ ఈ, ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. అప్పుడప్పుడు మిగిలిన పిల్లలు వేరే పిల్లలు ఈమెను ఆట పట్టించేవాళ్ళు అండ్ వెక్కిరించేవాళ్ళు అని. సో ఇమిటేట్ చేసేవాళ్ళు. ఎవరు ఆమెను ఇమిటేట్ చేసేవాళ్ళు. హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ సులేఖ. సో ఎవరు ఆమెను టీజ్ చేసేవాళ్ళు అక్కడ. సో ద అదర్ చిల్డ్రన్ అని ఆన్సర్ వస్తుంది. ఓకే. అది 37th. నెక్స్ట్ 38th క్వశ్చన్ ఇదనమాట. ఈ ఫ్లో చార్ట్ యూజ్ చేసి మనం ఒక పారాగ్రాఫ్ని తయారు చేయాల్సి ఉంటుంది. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ ఇచ్చినారు, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని 3 types.
అందులో ఏమేమి ఉంటాయో ఎగ్జాంపుల్స్తో సహా. సో ఇది మోడల్ పేపర్ 1 ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ 3ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.